హాయ్ అండి, నేను మీ భాస్కర్స్. నిన్న నాకు ఒక ఆల్బమ్ కంప్లీట్ చేయడం జరిగింది. అది వచ్చి ప్రీమియం ఏ ఆల్బమ్ అది. నిన్న ఆల్రెడీ మీకు పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఆల్బమ్ మొత్తం ఏ ఇంక్లూడ్ చేసి చేయడం జరిగింది. అంటే జనరల్ బేసిక్ షూట్ ఇది. అంటే చాలామంది కొంతమందికి పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకున్నాం, లేదా ఫోటోగ్రాఫర్లకి పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకోకపోవచ్చు క్లయింట్స్. లేకపోతే అటువంటి జీ మాస్టర్ లెన్స్, లేకపోతే 85mm పోర్ట్రేట్ లెన్స్లో, లేకపోతే గోడెక్స్ 80-200 400లో ఆక్టా బాక్సులు, లేదంటే కొన్ని రకాల RC550 RGB లైట్స్ లాంటివి వాడి షూట్లు చేస్తూ ఉంటారు. అందరికీ ఇది అందుబాటులో ఉండదండి, చాలామందికి కష్టం. కొంతమందికి సెట్స్కి వెళ్తారు, అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్తారు, ఇట్లాంటివి అందరికీ అవ్వదు. చాలా డబ్బులతో ఎక్స్పెన్సివ్ ఛార్జెస్ అవన్నీ. లొకేషన్కి వెళ్ళాలి, లేకపోతే సెట్స్కి వెళ్ళాలంటే 25-30 వేలు అక్కడ ఛార్జ్ పే చేయాలి. లేదంటే డిఫరెంట్ లెన్స్లు వాడి, డిఫరెంట్ లైటింగ్ ఎక్విప్మెంట్ వాడి కొంచెం ప్రాపర్గా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీయించాలంటే చాలా కష్టం అవుతుంది. అట్లాంటి ఏమీ అవసరం లేకుండా జనరల్ బేసిక్ షూటు, బేసిక్ డెకరేషన్లతో, బేసిక్ చిన్న ఇంటి పక్కన ఉన్న సరౌండింగ్ లొకేషన్లతో తీసిన షూట్ అనమాట ఇది. దీన్ని మనం చాలా రియలిస్టిక్, చాలా ప్రాపర్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, ఎటువంటి లెన్స్లో ఎటువంటి లైట్స్, ఎటువంటి LC550 రిఫ్లెక్షన్ లైట్స్ వాడి తీస్తే, కీ లైట్ ఫోటోగ్రఫీలో వాడి తీస్తే ఎట్లాంటి షూట్ వస్తుందో అట్లాంటి అవుట్పుట్తో మన హాఫ్ శారీ ఫంక్షన్ డిజైన్ చేయడం జరిగింది. ఇది అసలు ఇది అవుట్పుట్ ఎలా ఉంది, ఒరిజినల్ ఫోటో ఎలా ఉంది, ఏతో మేకవర్ చేశాక, మేకింగ్ చేశాక, డిజైన్ చేశాక ఎట్లా ఉంది మీరు చూడాలనుకుంటే నేను 17 వేరియేషన్స్ డిజైన్లు చేయడం జరిగింది ఇందులో. ఈ చాలా రియలిస్టిక్గా, చాలా అక్యురేట్గా, ఎక్కడా కూడా ఇంత కూడా అసలు మనం ఏదో కట్ చేసి పెట్టాం అన్నట్టు ఉండదు. రియలిస్టిక్గా అదే సెట్స్లో, ప్రీ వెడ్డింగ్ సెట్ లేకపోతే కొన్ని వెడ్డింగ్ సెట్స్కి వెళ్ళి షూట్లు తీసుకుంటారు కదా, అదే లొకేషన్లో ఎక్యురేట్గా ఉండేటట్టు చాలా ఒరిజినాలిటీగా ఉంటుంది. నాకైతే ఆసంగా నచ్చిందండి. ఎవరైనా ఇవన్నీ చూస్తాను నేను, ఈ డ్రైవ్, నేను ఇవన్నీ డ్రైవ్లో అటాచ్మెంట్ చేసి పెట్టాను, ఈ జిప్ ఫైల్ పెట్టాను, ఈ వేరియేషన్స్ అన్నీ కూడా పెట్టాను. ఇవన్నీ నేను చూస్తాను, అసలు మీరు ఏం చేశారు, అసలు తక్కువ బడ్జెట్లో ఇట్లాంటి ఏ టెక్నాలజీ వాడు ఎట్లా చేశారు అని అనుకుంటే కనుక నాకు కింద ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కింద అని కమెంట్ చేయండి, లింక్ మీకు DM చేస్తా. ఓకే, మరో వీడియోతో, మరో ప్రాజెక్ట్తో రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.